హలో గైస్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్గా ఇప్పుడు నేను తష్కెంట్ సిటీలో ఉన్నాను. ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో. అదేంటంటే మనం ఇక్కడ నుంచి సమర్కండ్కి ప్రీమియం బస్ జర్నీ చేయబోతున్నాం. నేను యాక్చువల్గా బుల్లెట్ ట్రైన్ జర్నీ, ఇంకా లోకల్ ట్రైన్ జర్నీ, అన్ని జర్నీలు చేశాను. ఫైనల్గా ఈ ప్రీమియం బస్ జర్నీ కూడా ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది జస్ట్ ర్యాండమ్ వీడియో. నేను ఇక్కడ బస్సులు ఎలా ఉంటాయి ఏంది అని చెప్పేసి ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తున్నాను తష్కెంట్ నుంచి సమర్కండ్కి. సో ఫ్రెండ్స్, నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం లైక్, షేరో, కమెంటో ఏదో ఒకటి చేయండి. అండ్ మీకు టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి ఈ బస్సులకు అని చెప్పేసి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, 1 నుంచి దగ్గర 10 వరకు కౌంటర్స్ ఉన్నాయి కదా. ఈ కౌంటర్స్ లో ప్రతి ఒక్క ప్లేస్ కి మనం టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. అదేంటంటే మన పాస్పోర్ట్ ఇవ్వాలి అండ్ పాస్పోర్ట్ ఇచ్చేస్తే వాళ్ళు టికెట్ అయితే బుక్ చేస్తారు. సో అది టికెట్ బుక్ చేసుకునే ప్రాసెస్. అండ్ ఇక్కడ చూడొచ్చు, లిఫ్ట్ ఉంది అక్కడ చూడండి, ఉజ్బెకిస్తాన్ అని ఉంది కదా, ఉజ్బెకిస్తాన్ బర్గర్ హౌస్ అని, బర్గర్ హౌస్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా సమ్ టైప్ ఆఫ్ బేకరీ లా ఉంది, చాక్లెట్స్ ఇవన్నీ అమ్ముతున్నారు. అండ్ హలాల్ బర్గర్ అంట, బర్గర్స్ ఉన్నాయి ఇక్కడ. అక్కడ వచ్చేసి చిన్న చిన్న షాపు. ఇదంతా ఫుడ్ కోర్ట్ అన్నమాట. ఇక్కడ నుంచి అది అక్కడి వరకు ఇవన్నీ ప్యాసింజర్స్ కూర్చునే సీట్స్. ఇక్కడ వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఇది ఇక్కడ ఏటీఎం, 2 ఏటీఎంస్ మెయిన్ ఎంట్రెన్స్ దగ్గరనే. అక్కడ సెక్యూరిటీ చెక్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఫోన్లు, బ్యాగ్లు ఇవన్నీ. సో అడుగుదామా ఎంత ఉంటుందో ఏంటో. సో ఇక్కడ చిన్న చిన్న ఐటమ్స్ అమ్ముతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి కాఫీ షాప్ ఉన్నది. సో ఇది మొత్తం బస్ స్టాప్ లో ఉన్న మొత్తం ఐటమ్స్ అన్ని, అంటే షాప్స్ ఇవన్నీ. ఇదంతా ఇక్కడ నుంచి, సో ఇక్కడ నుంచి మొదలు పెడితే మీరు చూడండి అక్కడి వరకు టోటల్ బస్ స్టాండే. మనం బస్ ఎక్కాలంటే అక్కడ నుంచి వెళ్ళాలి. సో నేను ఏం చేశానంటే, టికెట్ నాకు ఎంత తీసుకున్నారంటే 1 lakh సోమ్ తీసుకున్నారు. 1 lakh సోమ్ అంటే దగ్గర 800 రూపీస్ ఛార్జ్ చేశారు. సో అది టికెట్ వచ్చేసి ఇలా ఉంటుంది. మనము మన బస్ వచ్చేసి 7:30కి మనం పైకి వెళ్ళాలి. చూస్తున్నారా, అది మొత్తం బస్ టర్మినల్ పైన. అక్కడికి వెళ్ళేసి మనం బస్ ఎక్కాలి. దాదాపు అనౌన్స్మెంట్ అయిపోయింది. సో వెళ్దాం ఇంకా. హలో యాక్చువల్గా నా బస్సు టికెట్ మీద వేరే బస్సు నెంబర్ వేశారు. 948 వేయాలి, 947 వేసారు. అక్కడేమో నీ సీట్ కాదు, ఇది బస్సే కాదు నీది అంటారు. ఇక్కడికి వస్తేనేమో ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 12. ఇట్లా ½ an hour నుంచి తిరుగుతూనే ఉన్నా. ఫైనల్లీ నాకు జైనబ్. ఓకే, బస్ ఆల్మోస్ట్ ఇట్స్ గోయింగ్ టు స్టార్ట్. 13. ఓకే. సో అక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బస్సు మనది ఆల్రెడీ రెడీ అయిపోయింది. అమ్మ తోడు. సో యూర్ లోకల్ తష్కెంట్, యూఆర్ ఫ్రమ్ తష్కెంట్? ఓకే. టూరిస్ట్. ఓకే. మై ఇండియన్. అమ్మాయ్యా, ఇక వీళ్ళే నన్ను ఇప్పటిదాకా సతాయించింది నా టికెట్ కాదు అని చెప్పేసి. మనకి అడ్వెంచర్ లేకుండా ఏ జర్నీ కాదు, ఇప్పటి వరకు ఏ జర్నీ కాలేదు కూడా. ఇంత సాఫీగా అయిపోతాం నేను అనుకుంటున్నా. షూర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, మనం బస్ లోపలికి ఎక్కేద్దాం. టికెట్ స్కాన్ చేస్తాం. ఓహో, ఓకే. Yok, bunu koy işte. ఓకే. Peki poza çekiyorsun. हाँ? Mana 40 sidinay. 40. Mana 40.
ఫైనల్లీ మనం స్వెటర్ బయటికి తీసుకొని నా లగేజ్ లోపల పెట్టేసిన. యాక్చువల్గా ఇప్పుడు 7:30 అయిపోయింది, ఆల్మోస్ట్ 8 o'clock. మీకు చూపిస్తే చూడండి ఎట్లుందో వెలుగు మొత్తం. ఇంకా చీకటి అవ్వలేదు. మంచిగా సెంట్రలైజ్డ్ ఏసీ బస్సెస్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇంకా సో మీకు ఇంకో విషయం చెప్పలేదు కదా, ఇక్కడ నుంచి కజకిస్తాన్ దగ్గరలోనే ఉంది. కజకిస్తాన్ కూడా బస్సులు వెళ్తాయి. ఇమిగ్రేషన్ ఆపి మరి బార్డర్ దగ్గర ఇమిగ్రేషన్ చేస్తారేమో నాకు తెలియదు. కాకపోతే ఈ కంట్రీ అంటే తష్కెంట్ నుంచి అల్మాటీ వరకు కూడా బస్సులు ఉన్నాయి. అక్కడ చూడొచ్చు, అక్కడ మొత్తం పార్క్ చేసి ఉన్నాయి బస్సులు. ఇది మనం వెళ్లే బస్సు బ్లూ కలర్ లా, ఉజ్బెకిస్తాన్ ఫ్లాగ్ కలర్ లో చాలా చాలా బాగుంది. ఇక్కడ కూల్ డ్రింక్స్ ఉన్నాయి, మరి ఎవరు లేరు కొందామంటే. ఇది బస్సు ఎంట్రెన్స్. బస్ ముందర చూడండి కెమెరా ఫిక్స్ చేశారు. 2 కెమెరాలు ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయా? ఇక్కడో కెమెరా ఇక్కడో కెమెరా. ఇగో మన డ్రైవర్ సార్ ఇక్కడ ఉన్నారు. లోపలికి ఎక్కేద్దాం. ఇంకా డ్రైవర్ సార్ ఇతనేనా? సో చూడండి 2 కెమెరాలు ఉన్నాయి. మరి ఏమైనా వాటర్ ప్రొవైడ్ చేస్తారా లేదా తెలియదు. ఇక్కడ బస్సు డ్రైవర్ సీట్ అయితే కిందికి ఉంది, మనం కూర్చోవాల్సిన సీట్ అయితే పైకి ఉన్నది. ఏసీ 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 తారా. మన సీట్ నెంబర్ 40. ఇక్కడే కూర్చోవాలా? ఓకే, థ్యాంక్ యూ. యాక్చువల్ ఇందాక కూర్చున్నప్పుడు నీ సీట్ నాకు ఇస్తావా అంటే సరే అన్న. మళ్ళీ మనసు మార్చుకున్నదేమో అమ్మమ్మ. సో అది అమ్మయ్య నీ అమ్మ ఫుడ్ రెస్ట్ లేదు కదా. బస్సులో ఏమేమి ఉన్నాయో చెప్తాను. ఇక్కడ చూడండి ఒక స్పీకర్ ఉంది గాలి రావడానికి, ఇంకా ఇలా ఉంది. ఇక్కడ చూడండి ఫుడ్ రెస్ట్ లేదు దీనికి. ఏందో బస్కి ఫుడ్ రెస్ట్ లేదు, కానీ ఇక్కడ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ఉన్నది, ఇక్కడ ఏమన్నా థింగ్స్ పెట్టుకోవడానికి ఉన్నది అంతే. సీట్ బెల్ట్ ఉంది. కాదు సీట్ బెల్ట్ కాదు, పుష్ చేస్తే వెనకాలకి వెళ్ళిపోతుంది సీట్ది. బస్ స్టార్ట్ అయిపోయింది. 8 o'clock అవుతుంది. 7:30కి బయలుదేరాల్సింది. 8 o'clockకి ½ an hour లేట్ గా బయలుదేరుతుంది. బస్సెస్ చూడండి వరుసగా ఎలా ఉన్నాయో. ఇక్కడేమో టీవీ ఉంది, అక్కడ డిస్ప్లే అవుతుంది డెస్టినేషన్. సేఫ్టీ గురించి కొంచెం రూల్స్ అన్ని మెన్షన్ చేస్తున్నారు అక్కడ డిస్ప్లేలో. ఇక్కడ వచ్చేసి లగేజ్ ఉన్నది, లగేజ్ పెట్టుకోవడానికి. ఈ బస్ లో ఏమైనా తినడానికి ఇస్తారో మరి ఏందో తెలియదు, కానీ వాటర్ బాటిల్ తీసుకోలేదు. చాలా దాహం వేస్తుంది. సో సిటీ నుంచి బయటకు వచ్చేసినాము. బయట నుంచి చూపిస్తా బస్ స్టాప్. చూడండి బస్ స్టాప్ ఎంత బాగుందో బయట నుంచి. ఇది బస్ స్టాప్. ఆల్మోస్ట్ 1.5 hour జర్నీ అయితే అయిపోయింది. మధ్యలోకి వచ్చేసాం అనుకుంటా ఒక 60-70 kilometers. ఒక దగ్గరేమో ఆపారు అంతే, జస్ట్ బ్రేక్ 5 minutes స్నాక్స్ కొనుక్కోవడానికి అంతే. మరి అదే బ్రేకో లేకపోతే ఫైనల్ బ్రేకో మనకు తెలియదు. సాంగ్స్ ప్లే అవుతున్నాయి టీవీలో, మీరు చూడొచ్చు అక్కడ సాంగ్స్ ప్లే అవుతున్నాయి కదా. సో అవి సాంగ్స్ ప్లే అవుతున్నాయి. మన పక్క సీట్లో ఎవరు లేరు, అందుకని చెప్పేసి కాలు పైకి పెట్టేసుకున్నా. ఇంకొకసేపు అయితే పడుకుందాం. ఇంకా పడుకొని లేచిన తర్వాత బ్రేక్ ఉంటేనేమో ఏమైనా తింటా, లేదు అంటే అచ్చా చలో సమర్కండ్. డిన్నర్ కోసం అని ఇక్కడ ఆపారు. పడుకున్నా యాక్చువల్గా. నా పక్కనున్న అమ్మమ్మ లేపింది నన్ను ఏమైనా తిందామని చెప్పేసి. డ్రైవర్ కూడా తినిపో అని చెప్పేసి అన్నాడు. చూద్దాం వస్తుంది. ఏం దొరుకుతుంది ఇక్కడ తినడానికి? ఇక్కడ రెస్టారెంట్లు ఉన్నాయి, ఇక్కడ నుంచి అక్కడ వరకు. చూద్దాం ఏదో ఒక దాంట్లోకి వెళ్ళేసి తిందాం. సో మెనూలు ఏముంటాయో తెలియదు. హలో 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 హలో
వచ్చా వెజ్ 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 యూ ఆర్డర్ Somsa. సోమ్సా Somsa это manta. ఫైనల్ గా చికెన్ ఉన్నది. చికెన్ అనేది యాక్చువల్ గా నాన్ వెజ్ లేకుండా ఏం లేదు. సో ఫ్రెండ్స్ నేను చికెన్ ఆర్డర్ ఇచ్చాను ఎందుకంటే ఇక్కడ అన్ని కొంచెం బీఫ్ ఇంకా హార్స్ మీట్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ కాంప్లిమెంటరీగా రోటీ అయితే ఇస్తారు. సో చూద్దాం తిన్నాం ఎలా ఉంటుందో చికెన్. ఫస్ట్ టైం ఆర్డర్ ఇచ్చిన చికెన్ ఉజ్బెకిస్తాన్లో. బాగా హారబుల్ ఉన్నది చికెన్ ఆర్డర్ చేసాం. తినేటప్పుడు ఇది చాయ్ తాగాలంట. ఆంటీ చెప్పారు చాయ్ తాగాలని చెప్పేసి. చాయ్ ఫ్లేవర్ ఉంది కానీ చక్కెర లేదు. నిజంగా చికెన్ హారబుల్ ఉంది, ఉడకబెట్టినట్టున్నది, అసలు ఏం లేదు. అయ్యో చిన్న చిన్న ఎందుకు తింటాను, పెద్ద పెద్ద ముక్కలు పెట్టు, పెద్ద పెద్ద చిన్న చిన్న ముద్దలు పెట్టుకొని తింటాను. నో ఓకే ఓకే. అక్కడ సూప్ ఉంది, సూప్లోనేమో హార్స్ మీట్ కలిపారు. ఈ చికెన్ ఏమో అంత టేస్టీగా లేదు, బట్ తప్పదు ఇంకా తినాలి. సంసా అని ఉన్నది, అదేమో బీఫ్. ఫుడ్ పరిస్థితి ఇది. సో ఫ్రెండ్స్ నేను డిన్నర్ బ్రేక్ అని ఆగిన తర్వాత ఏమైందంటే బస్సు కనిపిస్తలేదు. బస్సు వెళ్ళిపోయింది. మళ్ళీ ఘోరంగా టెన్షన్ పడ్డా. కాకపోతే వాళ్ళు ఫ్యూయల్ నింపుకోవడానికని వెళ్ళారంట. సో ఇక్కడ అమ్మమ్మ కూడా హలో రుస్కి ఉజ్బెకిస్తాన్. ఓకే 9966 9966. No Uzbek, only English. హిందీ అచ్చా, ఇంగ్లీష్ వచ్చా, తెలుగు నేర్పియాలా? బాగున్నావా? 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 తిన్నావా? అమ్మమ్మ అమ్మమ్మ మై నేమ్ లక్కీ. యూ నేమ్? యూ నేమ్ కాదు, నీ నేమ్ ఏంది? నీ పేరు చెప్పు. నీ పేరు చెప్పు కాదు, నీ పేరేంది? అమ్మమ్మ నిజం చెప్తున్నా, నాకు ఒక్క ముక్క కూడా అర్థమైతే లేదు. నువ్వేం మాట్లాడుతున్నావు? సో ఫ్రెండ్స్ నా కార్డ్ బ్లాక్ అయిపోయింది. నా కార్డ్ బ్లాక్ అయిపోతే హైత్రిచ్ నా బిల్లు పే చేసారు. హిందుస్థాన్ అని చెప్పంగానే. సో అర్థం కాని విషయం ఏంటంటే నేను మళ్ళీ సమర్కండ్ వెళ్ళిన తర్వాత ఎట్లా కార్డు మళ్ళీ అన్బ్లాక్ చేసుకోవాలో తెలియట్లేదు. సో సారీ ఫర్ దట్. నో ప్రాబ్లం. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఓకే My friends. Your friend. Okay. Thank you, brother. Thank you so much. Brother, everybody having
బ్రదర్ గోల్డ్ వై హియర్ చీప్ హియర్ ఓకే ఇగో 2 పళ్ళు పెట్టుకున్నాడు బ్రదర్. ఇక్కడ మామూలుగా యూజువల్ గా చాలా మంది పన్నుకి గోల్డ్ సిల్వర్ ఓన్లీ గోల్డ్ ఇలా ఏం చేస్తారంటే మొత్తం పళ్ళు అందులో మినిమం 4-5 అయినా గోల్డ్ తోటి తయారు చేసి పెట్టుకుంటారు. సో అది ఐఎమ్ గోయింగ్ మై బస్ కమింగ్. బాయ్ టేక్ కేర్. మనం ప్లేస్కి వచ్చేసినాం. మన ప్లేస్కి వచ్చేసినాం కానీ పెద్ద సమస్య ఏంటంటే కార్డ్ బ్లాక్ చేసిర్రు. కార్డ్ బ్లాక్ అయింది. బిల్లు కట్టేసారు కాబట్టి సరిపోయింది. కానీ ఒకవేళ మన టైం బాగుంది ఈరోజు. సో బస్ ఎక్కేటప్పుడు ఒక అమ్మాయి హెల్ప్ చేసింది నాకు. ఇప్పుడేమో ఇట్లా జరిగింది. రేపు పొద్దున వెళ్ళిన తర్వాత చూసుకోవాలి ఇంకా. ఓకే థ్యాంక్ యూ. కుప్పల కొద్ది లవ్ దొరుకుతుంది నాకు ఉజ్బెకిస్తాన్ లో. థ్యాంక్ యూ. కుప్పల కొద్ది లవ్ దొరుకుతుంది కానీ మనం నా బాధ ఏంటంటే కార్డు కోసం. చూద్దాం ఇంకా సమ్మర్ క్యాంప్కి వెళ్ళిన తర్వాత మన దగ్గర ఉన్న డాలర్స్ చేంజ్ చేసుకోవడం తప్ప ఏం లేదు ఇక. ఫ్రెండ్స్ నా ఫోన్లో కూడా బ్యాటరీ తక్కువ ఉన్నది. నా దగ్గర పవర్ బ్యాంక్ ఉంది కానీ కేబుల్ లేదు. బ్యాగ్ లోపల బస్ లోపల ఉంది. సో నేను పడుకుంటాను ఇంకా. బాయ్, గుడ్ నైట్. ఫైనల్లీ 1 o'clock అవుతుంది. బస్ ఇక్కడ సమర్కండ్కి వచ్చేసాం మనము. సమర్కండ్ నుంచి ఇప్పుడు హాస్టల్కి వెళ్ళాలి. బాగా చల్లగా ఉంది వెదర్ అయితే. సో చూద్దాం ఇక క్యాబ్ బుక్ చేసుకొని మనం హాస్టల్కి వెళ్ళాలి. సో ఫ్రెండ్స్ నేను క్యాబ్ వచ్చేసింది. క్యాబ్ బుక్ చేద్దామని అక్కడ నిల్చొని క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంది. అది అక్కడ చూడండి, అక్కడ షాప్స్ ఉన్నాయి కదా, మీకు కనిపించట్లేదు యాక్చువల్గా. ఇదిగో ఇంత పెద్ద చపాతీ, ఇది చపాతీయా ఇంకేంటో బ్రెడ్ తెలీదు. సో ఇది తినమని చెప్పేసి ఇచ్చారు. అసలు నిజంగా నేను వద్దు అని చెప్పినా కూడా ఇది తీసుకో తిను అని చెప్పేసి ఇచ్చారు. నిజంగా చాలా హ్యాపీ ఉంది. మళ్ళీ సమర్కండ్కి అయితే ఫైనల్గా వచ్చేసినాం. ఇప్పుడు హాస్టల్కి వెళ్తున్నా నేను. మనకి ఇక్కడ నుంచి ఒక 1.5 kilometer ఉన్నది. సో చూద్దాం ఇంకా.